జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 11వ స్థానంలో సూర్యుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అద్భుతమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఈ అద్భుతమైన రాజయోగం అనేది సింహరాశి వాళ్ళకి మళ్ళీ జూలై 16వ తేదీ రాత్రి వరకు ఉంటుంది. ఏ ఏ విషయాల్లో సూర్యుడు సింహరాశి వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తాడు? ఆ రాజయోగం రెట్టింపు చేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు సింహరాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. అంటే విద్యారంగంలో ఉన్న సింహరాశి వాళ్ళైతే విద్యారంగంలో నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉన్నట్లయితే మంచి క్వాలిఫికేషన్కి తగిన జాబ్, హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం నిరుద్యోగులకు సింహరాశి వాళ్ళకు ఉంటుంది. వ్యాపారస్తులైతే ఉన్నట్టుండి రూపాయి లాభం వచ్చే చోట 10 రూపాయల లాభం వచ్చే విధంగా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఏ రంగంలోనైనా 11వ స్థానం లాభస్థానంలో ఉన్న సూర్యుడు సింహరాశి వాళ్ళకి విశేషమైన అనుకూల ఫలితాలను ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు. సుఖ సంతోషాలు సింహరాశి వాళ్ళకి పెరుగుతాయి. దాంపత్య జీవితంలో అన్ని రకాలైన విభేదాలు సమసిపోతాయి. ఇంతకుముందు సింహరాశి భార్యాభర్తలకు ఎలాంటి గొడవలు ఉన్నా సరే ఈ సూర్యుడి మిథున సంక్రమణం ప్రారంభం అవ్వగానే, ఇది లాభస్థానంలోకి సూర్యుడి సంచారం కాబట్టి దాంపత్యం అనుకూలంగా మారిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటారు. అలాగే స్థిరాస్తులు పెంచుకునే యోగం కూడా ఉంటుంది. అంటే సింహరాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి ఏవైనా కొనుక్కోవాలని భావించినట్లయితే వాటన్నిటినీ తప్పనిసరిగా కొనుక్కోగలుగుతారు. ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా సింహరాశి వాళ్ళకు ప్రారంభమవుతుంది. విశేషమైన ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని విధాలుగా అద్భుతంగా, ఆనందంగా, సంతోషకరమైన జీవితాన్ని సింహరాశి వాళ్ళు గడపగలుగుతారు.